హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మరి మంటలు అదుపులోకి వచ్చాయా రాలేదా తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సంఘటనా స్థలంలో ఉన్నారు. మణికంఠ, ప్రస్తుతం ఏంది సిచ్యువేషన్ అక్కడ? మంటలు అదుపులోకి వచ్చాయా? అసలు అగ్ని ప్రమాద కారణం ఏంటి? శంకరి, హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం ఆ లోపల అయితే 7 మంది అయితే ఉన్నారు. సురక్షితంగా వారందరినీ కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా బయటికి తీసుకొచ్చారు. కొంతమంది అస్వస్థకు గురి కావడంతో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు, భారీగా కూడా మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. పూర్తిగా కూడా ఫైర్ సిబ్బంది 6 ఫైర్ అగ్నిమాపక దళాలతో పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా మంటలను అదుపు చేసేందుకు పూర్తిగా కూడా పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం కూడా ఈ బిల్డింగ్కి ఎలాంటి రక్షణ చర్యలు లేవని చెప్పుకోవచ్చు, ఫైర్ సేఫ్టీ లేదని చెప్పుకోవచ్చు. కింద మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా 3 అంతస్తులు. మొదటి అంతస్తులో డిస్పోజల్కి సంబంధించిన వస్తువులంతా కూడా ఒక గుడౌన్ ఉంది, షాపులు కూడా ఉన్నాయి. అలాగే 2వ అంతస్తులో ఈ డిస్పోజల్కి సంబంధించిన మొత్తం ఆ వ్యవహారాన్ని అంతా చూసే ఈ ఇంటి యజమాని 2వ అంతస్తులో ఉన్నాడు. 3వ అంతస్తులో ఒక ఇతర కుటుంబం అద్దెకుంటుంది. మొత్తం ఈ బిల్డింగ్లో టోటల్గా 7 మంది అయితే ఉన్నారు. ఈ 7గురిలో ఒకరైతే 1 నెల వయసు ఉన్న పాప కూడా ఉంది. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా పోలీసులు బయటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం మంటలు అయితే భారీగా ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం, భారీ ల్యాడర్తో కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే చిక్కుకున్నారో, మొదట అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా చిన్నగా మొదలైన మంటలు బిల్డింగ్ అంతా పూర్తిగా కూడా వ్యాపించాయి. వెంటనే కూడా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా లోపల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే మంటలు కూడా మొత్తం అన్ని విధాలుగా చుట్టుముట్టడంతో వాళ్ళంతా కూడా లోపలే ఉండిపోయారు. దీంతో వెంటనే కూడా భారీ ల్యాడర్తో పోలీసులు రంగప్రవేశం చేసి ఫైర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళందరినీ మరొక మార్గం ద్వారా బయటికి తీసుకొచ్చారు. కొంతమంది అయితే అస్వస్థకు గురయ్యారని చెప్పుకోవచ్చు. వారందరినీ ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. చూడొచ్చు, పూర్తిగా కూడా పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సుమారుగా 6 ఫైర్ ఇంజిన్లు అయితే ఇక్కడ తీసుకువచ్చారు. మంటలను అదుపు చేసేందుకు వాళ్ళంతా కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మంటలు ఏమాత్రం కూడా అదుపులోకి రాలేదు, ఇంకా ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు పూర్తిగా కూడా. సో ఈ బిల్డింగ్కి పూర్తిగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పుకోవచ్చు. అలాగే ఫైర్ సిబ్బందికి కొంత ఇబ్బందికరంగా కూడా మారింది. ఎందుకంటే ఇదంతా కూడా ఇరుకు రహదారి అని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చి మంటలను అదుపు చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. కేవలం మెయిన్ ఎక్కడి వరకు ఎంతవరకు అయితే వచ్చాయో వెహికల్స్, ఆ ఫైర్ వెహికల్స్ కూడా అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి నీటిని అయితే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సిబ్బంది అంతా కూడా పక్కనే కూడా ఒక ప్లాస్టిక్ గొడౌన్ కూడా ఉంది. దానికి కూడా మంటలు అంటుకునే అవకాశం ఉంది. కొద్దిగా మంటలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. సో ప్రస్తుతం ఆ గొడౌన్ కూడా మంటలు వ్యాప్తి చెందితే పూర్తిగా కూడా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పూర్తిగా కూడా మంటలు అయితే మంటలు కూడా పూర్తిగా కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు, మనతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఎప్పుడు ప్రమాదం జరిగింది, మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది సార్? ఫైర్ అధికారులు అయితే మాకు 8:30 కాల్ వచ్చిందని అంటున్నారు. కానీ ఇంటి ఓనరు అయితే 8 o'clock మాకు తెలిసింది. అప్పుడే మేము ఫైర్ అధికారులకి ఫోన్ చేసినామని ఇంటి ఓనర్ చెప్తుండు. దాదాపు కింద ఒక ప్లాస్టిక్ గోదాం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో. దానిపైన ఫ్లోర్లో రెసిడెన్షియల్ అంటే ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, ఓనర్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. ఫైర్ సిబ్బంది వాళ్ళ వల్ల దాదాపు 9 ప్రాణాలు సేఫ్ అయింది. ఎందుకంటే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ప్రతి ఒక్క ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళందరూ ల్యాడర్ తెచ్చుకొని అన్ని వాళ్ళు మెషిన్లు తెచ్చుకొని అందరినీ వాళ్ళు కాపాడుకున్నారు. దాదాపు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, మంటలు చాలా హెవీగా బయటికి వస్తుంది. ఇప్పుడైతే మనకు కంట్రోల్ కనబడుతుంది. కానీ ముందు ఇట్లాంటి ప్రమాదం జరగొద్దు అంటే కొద్దిగా హౌస్ హోల్డ్ కూడా కొద్దిగా వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే కింద గోదాములు పెట్టుకొని పైన వాళ్ళు ఉంటున్నారు.
అసలు ఫైర్ గురించి కూడా ఏం ప్లానింగ్ లేదు, ఏం ఆలోచన లేదు. దానివల్లనే ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసం ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి హౌజెస్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైర్ గురించి కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు బేగం బజార్ కానీ సిద్దంబర్ బజార్ కానీ చిన్న చిన్న హౌజెస్ ఉంటుంది, అంటే వాళ్ళకి వేరే ఉపాధి లేక కింద గోదాంకి రెంట్కి ఇచ్చేసుకుంటారు, పైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేరే మార్గం లేక ఇట్లాంటివి చేసుకుంటున్నారు. కానీ వాళ్ళలో కూడా కొద్ది అవేర్నెస్ రావాలి. అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ గురించి మున్సిపల్ అధికారులు కానీ వేరే అధికారులు కానీ కొద్దిగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని. ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ ఇంటి కింద కమర్షియల్ పెట్టుకుంటే ఒకవేళ ఫైర్ జరిగితే దానికి ఏ విధంగా మనం సేఫ్ చేయవచ్చు అట్లాంటి కూడా కొద్ది ఆలోచన పెట్టుకుంటే ప్రాణహాని జరగదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం 9 ప్రాణం దాంట్లో చిక్కకపోతే ఫైర్ అధికారులు అందరినీ సేవ్ చేసినారు. దాంట్లో ఒక 1 year పాప కూడా ఉండే. ఒకవేళ ఫైర్ అధికారులు లేట్ వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. అందుకోసం ప్రతి ఒక్క ఆఫీసర్లు ఈ యొక్క చిన్న యాక్సిడెంట్ని చూసి కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన చేయాలని నేను ప్రతి ఒక్క ఆఫీసర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, ఇప్పుడే ఈ ప్రమాదం జరగడానికి కూడా ఓవరాల్గా అఫ్జల్గంజ్ ఏరియాలో నియోజకవర్గం గోషామహల్ నియోజకవర్గంలో కూడా పూర్తిగా కూడా ఇవంతా కూడా ఇరుకు రహదారులు అని చెప్పుకోవచ్చు. తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఫైర్ సిబ్బంది కూడా అక్కడ రక్షణ చర్యలు చేపట్టడంలో కూడా వాళ్ళకి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇవంతా కూడా ఓన్లీ నివాస ప్రాంతాలు అయినప్పటికీ కింద షాపులు అరేంజ్ చేస్తున్నారు. కింద నివాస ప్రాంతాల్లోనే ఎలాంటి అనుమతులు లేకుండా కూడా పూర్తిగా కూడా ప్లాస్టిక్ వస్తువులకు సంబంధించవచ్చు, లేదంటే నిత్యావసరాలకు సంబంధించి అనుమతులు లేకుండా ఇక్కడ షాపులు అరేంజ్ చేస్తున్నారు. సో ఎలాంటి అనుమతులు లేవని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజాసింగ్ గారు కూడా ఇప్పటికే కొద్ది నిమిషాల క్రితం చెప్పారు, పూర్తిగా కూడా అటు మున్సిపల్ అధికారులతో రెవెన్యూ అధికారులతో కూడా పూర్తిగా కూడా ఒక సమావేశం నిర్వహించి ఇలాంటి షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ముందుగానే సమాచారం అందించాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఈ ప్రమాదంలో 7గురిలో ఒక నెల వయసు పాప కూడా ఉంది. సో ముందుగానే పోలీసులు అప్రమత్తమై ఇక్కడికి రావడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా ఇప్పుడే రాజాసింగ్ కూడా చెప్పారు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు.